కర్నూలు సమీపంలోని పందిగాడు గ్రామానికి చెందిన పావని అనే 27 ఏళ్ల యువతి మౌర్య హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం ఆసుపత్రిలో గర్భాశయానికి సంబంధించిన ఆపరేషన్ నిర్వహించగా ఆపరేషన్ సమయంలో హార్ట్అటాక్ వచ్చిందని వైద్యులు తెలిపినట్లు బంధువులు పేర్కొన్నారు. 48 గంటల వరకు ఏమీ చెప్పలేమని చెప్పి వైద్యులు వెళ్లిపోయారని ఆరోపించారు. అయితే పావని మృతి చెందిన విషయాన్ని వైద్యులు కాకుండా పోలీసులు చెప్పడంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలికి 2 చిన్నపిల్లలు ఉన్నారని, కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కూర్చుంటే కదా ఏకూడదు. కొంచెం కడుపులో ప్రాబ్లం ఉంది, కడుగుతా అయింది. వీళ్ళ పిల్లలు వాళ్ళ మీద తీసుకుంటాను అంటున్నా. గారితో మాట్లాడినా, ఆయనతోనే మాట్లాడినా సార్. వాళ్ళ ఏం చెప్పారు సార్, వాళ్ళు వచ్చి ఇది పరిస్థితి అని మాకు చెప్పాలి సార్. ఇది ఎందుకోసం జరిగింది, ఇది ఇంకొకరికి జరగదు సార్, మాకు జరిగింది. చనిపోయినారా లేదా అనేది కూడా మాకు నిర్ధారణ చేయలేదని పందిపాటు అనేది 2 కాన్పులు ఆన్య చేసింది ఆమెని డాక్టరు. చేసిన తర్వాత బురుగులు ఉండేవి, మళ్ళీ పిల్లలు లేట్ అయింది అని పిల్లలు కావాలని మళ్ళీ చూపించుకొని వచ్చినాం. బురుగులు ఉండేమ్మా కడుపు కడుగుతా అనింది. కడుపు కడుగుతా అంటే మళ్ళీ కొన్ని నెలకు 15 దినాలకి మాతర్రు వాడిన తర్వాత ఇంకో ఉండేవి నాతోను కారు ఇంకోసారికి తీసుకుపోతా అని చెప్పింది. తీసుకుపోయిన తర్వాత 30,000 ఒప్పందం చేసుకుంది. 30,000 ఒప్పందం చేసుకుని ఈ 3 గంటలకి బురుగులు తీయని కానీ తొలకపోయిన తర్వాత 6 గంటల వరకు బయటికి నిన్న 6 గంటల వరకు 6 గంటలకల్లా కళ్ళకి బట్ట కట్టుకొని వచ్చి మాకు బాగుంది 24 గంటలు 2 రోజులు ఏసీలో పెడతాము అని చెప్పినారు. ఫస్ట్ చెప్పిన తర్వాత ఇంకా 2 గంటలకు పోయి రేత్రి మళ్ళీ వచ్చి 1 గంట 12 గంటల 10 అప్పుడు 4 రోజుల వరకు మేము ఏం చెప్పలేము అని మళ్ళీ చెప్పినారు. ఇంతవరకు అయింది, సచ్చిందా బతికింది అనే విషయం కూడా తెలియదు. అప్పుడు ఎవరు పోలీసులు వచ్చి మీ బాడేనా చచ్చిపోయినది మీద ఉంటే 2 పోలీసులు వచ్చి నల్లడైనా ఒక రెడ్డైనా వచ్చి అడిగినారు. మాకు తెలుసు సార్ చచ్చిపోయినది మీరే చెప్పినాము అని వాళ్ళు అన్నాం, మేము అన్నాం. అంటే వాళ్ళు నీకు మళ్ళీ పేరు ఇంకా సార్ వాళ్ళు వచ్చి అక్కడ పేరు నాకు తెలియదు సార్. ఆమె పేరు ఏం పేరు జిఎన్ఆర్లో ఉంటుంది. ఆమె జిఎన్ఆర్లో
పేరు పావని పావని తండ్రి. ఇప్పుడు ఏం కావాలా మీకు? మాకు న్యాయం జరగాల. ఏం చేస్తున్నారు? ఈ ఇంటి పని, రైతు పని, కూలి పని ఏం లేదు, కూలియే. బస్ పందిపాడు, మీది మాది బస్తిపాడు. నుంచి మీ పాపని పందిపాటికి ఇచ్చినాం.